బిజినెసెస్లో అయినా, పర్సనల్ రిలేషన్షిప్స్లో అయినా, ఎంప్లాయర్ రిలేషన్షిప్లో అయినా సరే, టుడే వీ గోనా టాక్ అబౌట్ ద మోస్ట్ యూజ్డ్, మోస్ట్ మిస్యూజ్డ్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ కరెన్సీ. అంటే ఈ పదాన్ని ఒక కరెన్సీలా వాడుతూ ఉంటాం అనమాట. థింగ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఆన్ దిస్, థింగ్స్ ఆర్ డన్ ఆన్ దిస్, థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆన్ దిస్, which is trust. Yes, trust. Most underrated or misused and endukannano I'll explain. At times in these three places wherever I said I trust you అని ఎవరైనా చెప్పారు అంటే generally psychology paranga a person who says this is only about to take convenience or use the comfort or take care of the compliances out of this word from you. Because నిజానికి ట్రస్ట్ అనే ఒక పదము, ఇట్స్ అ సైకలాజికల్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ దేర్ సోల్స్ అండ్ ఇట్ ఈస్ బిల్ట్ ఓవర్ టైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ మేబీ అన్లైక్ లవ్. సో అది ఎందుకు జరగచ్చు అంటే అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ ఆఫ్ ద ఐడియాలజీ ఆర్ ద లైక్ మైండెడ్నెస్ ఆఫ్ ద ఐడియాలజీ ఆర్ అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్ వాట్ ఇట్ ప్రొవైడ్స్. అది అర్థమైనప్పుడు పీపుల్ ఆర్ కంఫర్టబుల్, కాన్ఫిడెంట్ అండ్ దే కెన్ యాక్చువల్లీ స్లీప్ థింకింగ్ రెస్ట్ అష్యూర్డ్. దట్ ఈస్ ట్రస్ట్. కానీ in today's world, in today's dynamics, it is the most taken for granted currency. అది కరెన్సీ అని ఎందుకన్నానంటే దాన్ని వాడి చాలా పనులు అయిపోతూ ఉంటాయి. అండ్ ఒక్కసారి దాన్ని వాడి పనులు అవుతున్నప్పుడు just like the other person have expectations on you, the person who's delivering it with integrity and purest intentions, they will also obviously have some intentions. And e expectations of two individuals which is happening over the psychological contract of the souls meet up. అవి మీట్ అవ్వనప్పుడు గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. గ్యాప్స్ క్రియేట్ అయినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్లో డెఫినెట్లీ ఒకళ్ళు వీకర్ ఇండివిజువల్ ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగర్ ఇండివిజువల్ ఉంటారు. So ultimately the win is of the person who is stronger individual. Don't you think so?